అనుకున్నదే జరిగింది. డీప్ స్టేట్ టీం పోతా పోతా కూడా బైడెన్ అనే ఆయన్ని ముందు పెట్టి కథ నడిపించినటువంటి డీప్ స్టేట్ టీము తన కసరత్తు అంతా ఈ 2 నెలల్లో పూర్తి చేస్తుంది అనుకుంటా. ఓ పక్కన రష్యా ఇజ్రాయెల్ వార్ని రష్యా ఉక్రెయిన్ వార్ని పతాక స్థాయికి తీసుకెళ్తా చేస్తున్నది ఒక ఎత్తు, అదానిని దెబ్బతీసే ప్రయత్నం అంటే తద్వారా భారతదేశాన్ని దెబ్బతీసే ప్రయత్నం మరొక ఎత్తు, దానికి తోడుగా ఇజ్రాయెల్ని దెబ్బతీసేటటువంటి అంతు ఈ 3 కూడా వాళ్ళ టార్గెట్, డీప్ స్టేట్ టార్గెట్. అందులో భాగంగా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు తాజాగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుకి ఇప్పుడు యుద్ధ నేరస్తుడిగా ప్రకటించి తనకి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఎందుకు అంటే వార్ క్రైమ్స్కి పాల్గొన్నాడట. మరి అమెరికా ఇరాక్ అనేటటువంటి అధ్యక్షుడి మీద తీవ్ర ఆరోపణలు చేసి అక్కడ లక్షలాది మంది ప్రాణాలు తీసి ఉరి కూడా వేసింది, కానీ ఒక్క ఆయుధం కనిపెట్టలేదు. మరి అమెరికాకి సంబంధించిన అధ్యక్షుడి మీద ఎప్పుడన్నా అలాంటి వార్ క్రైమ్స్ అని నోటీసులు ఇచ్చిందే, చర్య తీసుకుందా ఐసీసీ? లేదు. మరొక కీలకమైనది ఆఫ్ఘనిస్తాన్ ఏకంగా తాలిబాన్లని తరిమేసి ఆ దేశాన్ని 25 సంవత్సరాల పాటు నడిపించింది, తర్వాత మళ్ళీ తాలిబాన్లకు వదిలేసింది. మరి దాని మీదన ఎప్పుడన్నా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు వాళ్ళని వార్ క్రైమ్స్ అని చెప్పి ప్రకటించిందా? పాకిస్తాన్లో బిన్ లాడెన్ అనేవాడిని చంపడానికి అమెరికన్ సైన్యం వెళ్ళి చేసి వచ్చింది, మరి దానికి వార్ క్రైమ్స్ ఏమైనా ప్రకటించిందా? మరి ఇండియా మీద పాకిస్తాన్ చేస్తున్న దాష్టికాలకు ఎప్పుడైనా వార్ క్రైమ్స్ ప్రకటించిందా? కానీ తన దేశాన్ని తను రక్షించుకునే ప్రధానమంత్రి మీద మాత్రం వార్ క్రైమ్ అని ప్రకటిస్తుంది. ఇలాంటి దరిద్రపు వ్యవస్థ ఐక్యరాజ్య సమితి నడుపుతుంది. ఈ దరిద్రానికి హేతువుగా ఇప్పుడు ఐసీసీ ఈ విధమైనటువంటి ఉత్తర్వులు ఇచ్చింది.